హాయ్ మా ఛానల్‌కి స్వాగతం. ప్రతి ఇయర్ లాగే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ అండ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ వస్తున్నాయి. ఆల్రెడీ డేట్స్ కూడా సెప్టెంబర్ 27న అనౌన్స్ చేయడం జరిగింది. అయితే మనం ఈ ప్రొడక్ట్స్ కొనుక్కుంటే బెటర్. ఇవి మాత్రమే మనకి యూజ్ అవుతాయి. ఆర్ఎల్స్ ఇలాంటి ఆఫర్లు మనం ఎప్పుడు చూసుండం అనే వీడియోలు లో తిరుగుతానే ఉంటాయి. మనం నిజంగానే ఈ సేల్స్ మాయలో పడి మనం పెట్టాల్సిన డబ్బుల కంటే కూడా ఒక వస్తువుని ఎక్కువ పెట్టుకుంటున్నామా, ఆర్ఎల్స్ మనం అనుకున్న ఒక బడ్జెట్ ని ఫాలో అయితే దాన్ని కూడా దాటి మనం ఏమన్నా ఖర్చు పెడుతున్నామా అనే ఒక జనరల్ డౌట్ వచ్చి ఈ వీడియో చేయడం జరిగింది. మీకు యూజ్ అవుతుంది అని ఫీల్ అయితే వీడియోని చివరి వరకు చూడండి. పాయింట్కి వస్తే, ఇలాంటి సేల్స్ లో మనం ప్లానెడ్ పర్చేసెస్ చేయాలని అనుకుంటే మనం చేయవలసిన స్టెప్ వచ్చేసి లిస్ట్ అవుట్ ద ప్రొడక్ట్స్. అంటే మనం ఏదైతే ప్రొడక్ట్ ని ఇంట్రెస్టెడ్ గా అనుకున్నామో, డెఫినెట్లీ రిక్వైర్మెంట్ ఉంటాయో అవన్నీ కూడా మనం సార్ట్ అవుట్ చేసుకుని అరైవ్ అవ్వాలి. నెక్స్ట్ స్టెప్ లో ఈ ప్రొడక్ట్స్ ని విష్ లిస్ట్ లోకి యాడ్ చేసుకుంటాం. అయితే మనకి రివ్యూస్ బాగుండే ఒక 2-3 బ్రాండ్స్ అవ్వచ్చు, లేదా 2-3 మోడల్స్ అవ్వచ్చు యాడ్ చేసుకునేలా చూసుకుంటే బెటర్. విష్ లిస్ట్ లో టీవీస్, మొబైల్స్ అవాయిడ్ చేయండి. ఎందుకో ఫైనల్ లో మాట్లాడుకుందాం. ఇప్పుడు థర్డ్ పాయింట్, సేల్ లో అనౌన్స్ చేసిన ప్రొడక్ట్ ప్రైస్ అది ద లోయెస్ట్ అని తెలుసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఉంటుంది. కొన్నిసార్లు సెల్లర్స్ ఏంటంటే లోయెస్ట్ ప్రైస్ కంటే కూడా ఎక్కువగా చూపించి డిస్కౌంట్ ఎక్కువ ఆఫర్ చేసి ప్రొడక్ట్ సేల్ చేస్తూ ఉంటారు. దానికోసం గూగుల్ క్రోమ్లో ఎక్స్టెన్షన్స్లో బై హట్ కే అని సెర్చ్ చేస్తే మనకి ఈ ఎక్స్టెన్షన్ వస్తుంది. దీన్ని కానీ మనం ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మనకి యాడ్ టు ఎక్స్టెన్షన్ వచ్చి సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ అని వస్తుంది. ఇక్కడ మనం ఎక్స్టెన్షన్ పిన్ చేసుకుంటే దానికి తగ్గట్టు మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇందులో మనకి ప్రైస్ మానిటరింగ్ అవ్వచ్చు, లేదా కూపన్స్ ఆటోమేటిక్గా కూడా అప్లై అవుతాయి. అట్ ద సేమ్ టైం వాచ్ ప్రైస్ మనం ఏదైతే మనం సెట్ చేసుకుంటామో ప్రైస్ అలర్ట్స్ కూడా వస్తాయి. సో ఇనిషియల్గా నేను ఇప్పుడు ఇక్కడ మార్క్యూ అనే మానిటర్ని సెట్ చేసుకున్నా. ఏదైతే లోయెస్ట్ పాసిబుల్ 5999 ఉందో ఇదే చాలా రోజుల నుంచి కంటిన్యూ. అండ్ శాంసంగ్ S24 ప్లస్ కూడా మనకి 79,999 అనేది లోయెస్ట్ ప్రైస్గా ఉంది. అండ్ ఈ కెనాన్ ప్రింటర్ చూసినట్టయితే మనకి అరౌండ్ 3,699కి 3,200. మనం కూపన్స్ కూడా సైడ్ డిస్ప్లేలో చూసుకొని వేరే సైట్స్లో కూడా తక్కువ లోయెస్ట్ పాసిబుల్ రేట్ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. మనం ఈజీగా ఆ సైట్లో పర్చేస్ చేసుకోవడానికి కుదురుతుంది. అండ్ ఇంకొక పాయింట్ వచ్చి రిలేటెడ్ క్రెడిట్ కార్డ్స్ ఆఫర్స్ ఆల్రెడీ మనకి డిస్ప్లే అవుతున్నాయి. లైక్ ఫ్లిప్కార్ట్, యాక్సిస్ కానీ, HDFC కానీ, అమెజాన్ ICICI కార్డ్ ఆర్ SBI కార్డ్స్ ఎవరి దగ్గర ఉంటే వాటిని తీసుకొని రెడీగా మనకి పూర్తిగా కూడా దాని మీద వచ్చే డిస్కౌంట్ అవ్వచ్చు, ఆఫర్స్ అవ్వచ్చు, యూటిలైజ్ తీసుకునే అవకాశం ఉంటుంది. వీడియో స్టార్టింగ్లో మొబైల్స్ అండ్ టీవీస్ విష్ లిస్ట్లో వద్దనుకున్నాం కదా, ఎందుకంటే బ్రాండ్తో సంబంధం లేకుండా వాటి మీద ఆఫర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు వివో మొబైల్స్ ఉంటాయి, అలాగే IQ మొబైల్స్ ఉంటాయి. స్పెసిఫికేషన్స్ ఇంచుమించు ఒకలా ఉంటాయి, బట్ ఇది లోయెస్ట్ ప్రైస్లో ఆఫర్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలాగే మన ఫ్లాగ్షిప్ మొబైల్స్ కూడా లోయెస్ట్ పాసిబుల్ ప్రైజెస్ ఈ సేల్స్లో వస్తూ ఉంటాయి. సో వీటి గురించి మనం డెడికేటెడ్ వీడియోస్ అనేవి అంటే యూట్యూబ్లో మనకి చాలా టెక్ ఛానల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అట్లా ఆబ్వియస్లీ సేల్ డే కానీ ముందుగానే వీడియోస్ మంచి డీల్స్ అన్ని పోస్ట్ చేస్తారు. దాంట్లో వచ్చే ప్రైజెస్ అన్నీ కూడా ఏదైతే మనకి మీ బడ్జెట్ ఫిక్స్ అయ్యి ఉంటారో ఆ బడ్జెట్లో తీసుకోవడానికి అనుకూలం ఉంటుంది. చాలా టెక్ ఛానల్సే ఉంటాయి. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని, తెలుగు టెక్ ట్యూట్స్ హఫీజ్ అని, అలాగే టెక్ రిపోర్ట్ తెలుగు నజీర్ అని, టెక్లాజిక్ నాని బ్రవార్, వాసు టెక్లాగ్స్, అఖిల్ DS టెక్ ఎక్సెట్రా. అండ్ లాస్ట్ ఎందుకు చెప్తానంటే ఇవన్నీ చేసిన తర్వాత మాత్రమే మనకు ఒక బడ్జెట్ మీద క్లారిటీ వస్తుంది. కాబట్టి ఆ లిమిట్ మీద పెట్టుకొని ఆ ప్రొడక్ట్స్ మాత్రమే యాడ్ చేసుకున్నట్టయితే మనకి వేరే ప్రోడక్ట్ మీద వెళ్ళదు. లేదంటే ఆ టైంకి ఈ ఆఫర్ అని మనకు అవసరం ఉన్నా లేకపోయినా ప్రోడక్ట్ని పర్చేస్ చేయడానికి ట్రై చేస్తుంటాం. సో ఈ స్టెప్స్ ఫాలో అయితే క్లారిటీతో ఎఫిషియెంట్గా సేవ్ చేసుకోవచ్చు అని ఒపీనియన్ అనమాట. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.